రాష్ట్ర విభజనానంతరం ఎన్నో పెను సవాళ్లు, ముఖ్యంగా భారీ రెవెన్యూ లోటు వంటి వాటిని తట్టుకుని మనం కొత్త రాష్ట్ర పరిపాలనలో గొప్ప పరివర్తన తీసుకురాగలిగాము. వివిధ ప్రమాణాల ప్రకారం చూసినట్లయితే గత 2.5 ఏళ్ల కాలంలో మనం గొప్ప పురోగతి సాధించాము. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో మనం దేశంలోనే అగ్రగామిగా ఉన్నాము. రాష్ట్ర రాజధాని కోసం భూసేకరణ పద్ధతిలో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది. ఏడాది కాలంలోనే ఈ భూముల్లో తాత్కాలిక సచివాలయ సముదాయాన్ని పూర్తి చేసుకోగలిగాము. ఇక 192 రోజుల రికార్డు వ్యవధిలోనే నూతన శాసనసభా భవనాన్ని నిర్మించుకోగలిగాము. కేవలం ఒక ఏడాది రికార్డు వ్యవధిలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడమే కాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలుపెట్టే దిశగా ముందుకు పోగలుగుతున్నాము. శక్తి, ఇంధన వనరుల్లో కొరత దశ నుంచి మిగులు దశకు మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించడమే కాక కాటక నివారణ కోసం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయ హామీని పొందగలిగాము. దీనికి తగిన చట్టబద్ధత సాధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. వివిధ రంగాల్లో మనం చేపట్టిన అత్యంత విశిష్ట ప్రయత్నాలకు, సాధించిన విజయాలకు గుర్తింపుగా మన ప్రభుత్వం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు స్వీకరించింది. శక్తి, ఇంధన రంగాల్లో 5 పురస్కారాలు, సస్య జలాల ఉత్తమ నిర్వహణకు గాను నీటిపారుదల రంగంలో 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు పారిశ్రామిక రంగంలో 1 పురస్కారాలు కైవసం చేసుకుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి రూపొందించిన మీకోసం పోర్టల్కు గాను రెవెన్యూ శాఖకు 1, కంట్రిబ్యూషన్ పెన్షన్ పథకానికి గాను ఆర్థిక శాఖకు 3 పురస్కారాలు లభించాయి. 2017 సంవత్సరంలో 1/7/2017 నుండి వస్తు సేవల సుంకాన్ని జీఎస్టీ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం, కేంద్రం విధిస్తున్న వాల్యూ యాడెడ్ ట్యాక్సు, వాణిజ్య పన్ను, విలాస పన్ను, వినోద పన్ను, గుర్ర పందాల పన్ను, గ్రామీణ వృద్ధి సెస్సు, సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్సు వగైరా పరోక్ష పన్నులన్నింటినీ కలిపి ఒకే ఒక్క పరోక్ష పన్నుగా విధించడం వస్తు సేవల సుంకం ముఖ్య ఉద్దేశము. అయితే పెట్రోలియం ఉత్పత్తులు, మద్యపానీయాలు వంటివి ఈ సుంకం పరిధిలోకి రావు. రాష్ట్ర ప్రభుత్వం విధించే వృత్తి పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు కూడా ఈ సుంకంలో మిళితం కావు. పన్నుల ఎగవేతకు ఎటువంటి అవకాశము, ప్రోత్సాహము ఉండవు. కాబట్టి దీర్ఘకాలంలో ఈ విధానం వల్ల రాష్ట్రాల ఆదాయాలు పెరుగుతున్నాయి. భారతదేశం మొత్తం ఒకటే ఉమ్మడి విపణి కాబోతున్నది. అంతర్జాతీయ విపణిలో ఇతర దేశాల సరుకులతో పోటీ పడగలుగుతాయి. ఈ పన్నును అమలు చేయడానికి అవసరమైన పరిహార చట్టం నమూనాను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. ఆ నమూనా భారత పార్లమెంట్లో త్వరలో ఆమోదం పొందనున్నది. ఈ రాబోయే చట్టం ప్రకారం ఈ పన్ను అమల్లోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాలు ఎదుర్కోగల రెవెన్యూ నష్టం ఏదైనా ఉన్నట్లయితే దానికి నష్టపరిహారం లభిస్తుంది. కొన్ని నిర్దిష్టమైన వస్తువుల మీద, సరుకుల మీద విధించబోయే సెస్ ద్వారా ఒక నష్టపరిహార నిధిని ఏర్పాటు చేస్తారు. ఆ నిధి నుండి రాష్ట్రాలకు పరిహారం లభిస్తుంది. ఇటీవల 2017 మార్చి 4న జరిగిన తమ 11వ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ సిజిఎస్టీ చట్టము, ఐజీఎస్టీ చట్టం నమూనాలను ప్రతులను ఆమోదించింది. ఈ నమూనాల ఆధారంగా పార్లమెంట్లో త్వరలోనే చట్టం రాబోతున్నది. ఇందుకు సంబంధించిన నియమావళిని కూడా ఆమోదించడం జరిగింది. జీఎస్టీ కౌన్సిల్ వారి రానున్న సమావేశంలో రాష్ట్ర జీఎస్టీ చట్టం నమూనా ఆమోదం పొందగానే ఆ నమూనా ప్రకారం ప్రతిపాదనలు త్వరలోనే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టగలము. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు దీర్ఘకాలిక పరిష్కారాలు సూచించడం ద్వారా రాష్ట్రాన్ని ముందుకు నడపాలన్నది మా ప్రయత్నము. విజన్ 2029ని నిజం చేసుకోవాలన్నదే మన తపన. రాష్ట్ర ప్రజలందరి జీవన నాణ్యతను పెంపొందింపచేయడమే విజన్ 2029 సారాంశము. ప్రభుత్వ వనరులను సమర్థవంతంగాను, సక్రమంగాను వినియోగించుకోవడం మీద దృష్టి పెట్టడమే కాకుండా కీలకమైన అభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడే విధంగా ప్రైవేట్ రంగానికి చెందిన వనరులను కూడా సమీకరించుకోవడానికి అనువుగా ఆర్థిక విధానాలను ఉపయోగించాలని కూడా మేము భావిస్తున్నాము. ఇందుకు గాను వస్తోత్పత్తి రంగం, సేవలు, పరిశ్రమలు, సూక్ష్మ చిన్న తరహా, మధ్యతరహా పరిశ్రమలు, పర్యాటక రంగం, విద్య, వైద్య, పౌర సదుపాయాల కల్పన వంటి రంగాల్లో
ఆర్థికేతరమైన ప్రోత్సాహకాలను కలుపుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు తాము పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార నిర్వహణకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యంగా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ను చూస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ వ్యవస్థలో ఈ ఆసక్తి ఎంత బలీయంగా ఉందో ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో స్పష్టంగా కనిపించింది. డిజిటల్ చెల్లింపు పద్ధతుల్ని అమలుపరచడంలో ఈ రోజు మనం దేశానికి మార్గదర్శకంగా ఉన్నాము. నగదు రహిత చెల్లింపుల కోసం రూపే డెబిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ యాప్లు పెద్ద ఎత్తున వాడడం మొదలు పెట్టాలని మొత్తం యువతని, గ్రామీణ వ్యాపారస్తుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నవారిని, మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు అందరినీ ప్రోత్సహించడం జరిగింది. నగదు రహిత చెల్లింపు పద్ధతుల్ని అమలుపరచడానికి వారు శిక్షణ పొందడమే కాక అటువంటి పద్ధతుల్ని చేపట్టడానికి తక్కిన వారికి సహాయపడుతున్నారు కూడా. తద్వారా మన సామాజిక పెట్టుబడి మరింత బలోపేతం అవుతుందని కూడా మనం గుర్తించాలి. గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఏటీఎంల ద్వారా, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మినల్ ద్వారా ఆర్థిక లావాదేవీలను సాధ్యం చేయడం కోసం చౌకధరల దుకాణాలను, డీలర్లను బ్యాంకింగ్ సంధానకర్తలుగా నియమించడం జరిగింది. శ్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు బ్యాంకింగ్ సంధానకర్తలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా బడ్జెట్ను ప్రణాళికేతర విభాగాలుగా విభజించి వర్గీకరించిన స్థానంలో ఇక నుండి బడ్జెట్ వ్యయాన్ని రెవెన్యూ క్యాపిటల్ వ్యయంగా వర్గీకరించబోతున్నాము. ఈ సంస్థాగత సంస్కరణ వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ సంస్కరణ రాజ్యాంగపరమైన నిర్దేశం మాత్రమే కాక అంతర్జాతీయంగా పరిగణ పొందిన ఉత్తమ పద్ధతి కూడా. విధాన రూపకల్పనకు, సమర్థవంతమైన వనరుల కేటాయింపునకు అత్యంత ఆవశ్యకమైన చర్య కూడా. దీని ద్వారా మనం ప్రస్తుత ఆదాయానికి, ప్రస్తుత వ్యయానికి మధ్య సమతూకం సాధించగలిగే బంగారు సూత్రాన్ని పాటించగలుగుతున్నాము. దీర్ఘకాలంలో మన రుణాలపైన పట్టు సాధించగలుగుతాము. ఈ సంస్కరణ వల్ల 2017-18 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ కేటాయింపులో పెట్టుబడి వ్యయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతున్నది. నిజానికి అభివృద్ధి కోసం మనం చేపట్టే వ్యయ రెవెన్యూ వృద్ధిలోనూ, పెట్టుబడి పద్ధతుల్లోనూ కూడా కలిసే ఉంటుంది. వినియోగదారులకు లబ్ధి చేకూర్చే వివిధ ప్రోత్సాహకాలు, విద్యుత్ వినియోగము, ఎరువులు, సబ్సిడీ వంటి, బియ్యము వంటి వాటిపైన ఇచ్చే సబ్సిడీలు రెవెన్యూ వ్యయం కిందనే లెక్క వేయబడతాయి. అలాగే స్థానిక సంస్థలకు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు అభివృద్ధి కార్యక్రమాల కోసం అందించే గ్రాంట్స్ ఎయిడ్ కూడా రెవెన్యూ వ్యయం కిందకే వస్తాయి. గతంలో నిర్మించిన, కూడగట్టిన వివిధ ఆస్తుల మీద ప్రతి ఏటా ఖర్చు పెట్టే నిర్వహణ వ్యయం కూడా రెవెన్యూ వ్యయంలోకే చేరుతుంది. గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సక్రమంగా నిలుపుకోవడం కోసం చేసే ఖర్చు కాబట్టి నిర్వహణ వ్యయం కూడా అత్యవసరమైనదే. అంతేకాదు, వివిధ కార్యక్రమాల అంతిమ ఫలితాలు మొత్తం వ్యయాన్ని బట్టే నిర్ధారితమవుతాయి. వ్యయాన్ని ఈ విధంగా వర్గీకరించడం ద్వారా మన బడ్జెట్ పట్ల ఒక సమగ్ర దృక్పథం ఏర్పరచుకోగలుగుతాము. భవిష్యత్తుకు తగ్గట్టుగా మన ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోవడం చేపడుతున్న ఈ సంస్కరణ శాశ్వత ప్రభావాన్ని చూపించబోతుంది. అంతేకాదు, రానున్న తరాల మీద భారం మోపకుండా వారిని రక్షించనున్నది. ప్రభుత్వం తన ఆదాయ వనరులకు తగ్గట్టుగా నడుచుకుంటూ తన బడ్జెట్ సమతూకాన్ని కాపాడుకుంటూ దీర్ఘకాలిక రుణాల భారాన్ని తగ్గించుకునే విధంగా ఈ సంస్కరణ సహాయపడనున్నది. 2022 నాటికి దేశంలోని మొదటి 3 పురోగామి రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి కావాలని, 2029 నాటికి దేశంలోనే అత్యున్నత అభివృద్ధి రాష్ట్రం కావాలని, 2050 నాటికి మన రాష్ట్రం ప్రపంచంలోనే అత్యున్నతమైన గమ్యం కావాలని మనం ఏర్పరచుకున్న దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగానే ఈ సంస్కరణ ఉన్నదని